దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము, ఈ బహుమానం మనందరం పొందుకుందాము గాక. ఆమేన్. ప్రియాధిపడిన దేవుని బిడ్డలారా, పరుగుల పోటీ ఉన్నప్పుడు ఆ పరుగు పోటీలో అందులో మొదట వచ్చేవాడు అనగా పరిగెత్తేవాడిలో అందరిలో ఎంతమంది పాల్గొన్నా కానీ ఫస్ట్ ప్రైజ్ అనేది ఒకరికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ బార్డర్ క్రాస్ చేసి ఆ లైన్ ఎవరైతే ఫస్ట్ దాటుతారో వారికి అందరికీ ఉండదండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది కానీ అందరికీ ఉండదు బహుమతి. ఇక్కడ మనకు వాక్యం ఏం తెలియబడుతుందంటే, ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అవును, ఎస్, మనందరికి తెలుసు బహుమతి ఒక్కరికే ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ అనేది ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అయితే అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దేవుడు చెప్తున్నాడు, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. దేవుడు మీకు ఒక బహుమతి ఇవ్వాలని, గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆ గిఫ్ట్ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అది ఈరోజే లేదా ఈ కొద్ది రోజుల్లోనే, ఈ వారంలోనే దేవుడు ఆ బహుమతి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ బహుమతి కావాలంటే అందరికీ బహుమతి రాదు. వాక్యం ఏం చెప్పింది? పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ ఉంటారు, అందులో ఒక్కడికి మాత్రమే బహుమతి వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది కదండి. అవును, రోజు నీకు బహుమతి కావాలంటే కూడా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ జీవన పోరాటంలో మనము లోకానికి వ్యతిరేకంగా పరిగెత్తాలి, దేవుని సన్నిధికి పరిగెత్తాలి, దేవుని మందిరానికి పరిగెత్తాలి, వాక్యం అంటే పరిగెత్తాలి. నీ నడక, నీ పరుగు దేవుని కొరకు ఉన్నప్పుడు దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. పరిగెత్తే వారందరికీ రాదు, కానీ మొదటగా పరిగెత్తిన వారికే ఉంటుంది. నువ్వు అన్ని విషయాల్లో మొదటగా ఉంటున్నావా? దేవుని కొరకు మొదటి స్థానాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? మొదటి గంట, మొదటిది సమస్తం, మొదటిది దేవుని కొరకు ఇవ్వగలిగితే మొదటి వారికి నా దేవుడు చెప్తున్నాడు, తప్పకుండా బహుమతి ఇస్తాను. పరుగు పందెంలో, రన్నింగ్ రేస్లో మొదటి వారికి తప్పకుండా ఎవరు కాదన్నా కానీ బహుమతి వస్తుంది. ఈ మొదట పరిగెత్తే వారిలో, అది మొదట అయినా చివరిలో అయినా ఎవరైనా కానీ ఎలిమినేట్ అవ్వకుండా అనగా తొలగిపోకుండా ఉండాలంటే వారు పరిగెత్తే ట్రాక్లో లెఫ్ట్ రైట్ గీతలు ఉంటాయి. ఆ గీతల్లో ఒక్కటి క్రాస్ చేసినా కానీ మనము ఫస్ట్ వచ్చినా కానీ వారికి బహుమతి ఉండదు. మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఫోటోలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా ఫినిష్ అయిపోయిందంటే చూస్తూ ఉన్నాము. చూడండి, పరిగెత్తే ఒక ట్రాక్ ఉన్నది, లెఫ్ట్ రైట్ గీతలు ఉన్నాయి పొడుగ్గా, అంటే అందులోనే పరిగెత్తాలి. అందులో లెఫ్ట్ సైడ్ మన కాలు అటు గీత మీద పడ్డా, రైట్ సైడ్ కాలు గీత మీద పడ్డా కానీ వాడికి బహుమతి ఉండదు. అంటే నీ ఏదైతే ట్రాక్ ఉందో దాంట్లోనే పరిగెత్తాలి, కానీ నీ అడుగు అటు ఇటు పడకూడదు. ఎంత స్పీడ్గా పరిగెత్తుంటే ఫస్ట్ రా, వాళ్ళకి బహుమతి ఉండదు. ఎందుకంటే అదొక రన్నింగ్ రేస్ యొక్క రూల్, సిద్ధాంతం. ఈరోజు దేవుని సిద్ధాంతం కూడా అండి. దేవుని వైపే చూస్తూ పరిగెత్తాలి, దేవుని వైపే చూడాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. అంతేకాని లోకంలో అటు చూస్తా ఇటు చూస్తా, అటో కాలు ఇటో కాలు వేస్తా అంటే రెండు పడవ మీద కాలు వేసిన వాడు మునిగిపోతాడు అన్నట్లుగానే, మరి దేవుని కుమారుడా, నువ్వెంత దేవుని కొరకు పరిగెత్తున్నా కానీ, దేవుని కొరకు నువ్వు సేవ చేయాలి, ఎంత ఆశ ఉన్నా దేవుని కొరకు నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు బహుమతి సమాధానం పొందుకోలేకపోతున్నా అంటే నీ ట్రాక్లో నీ కాలు అప్పుడప్పుడు, నీ చూపు లేదా నీ ప్రవర్తన, నీ హృదయం అప్పుడప్పుడు లోకం వైపు అప్పుడప్పుడు అటు ఇటు కొంచెం పడుతూ ఉంది కనుక నీ బహుమతిని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడని నమ్ముతా ఉన్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, ఇది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మొదటి బహుమతి నువ్వు పొందుకోవాలన్నట్లయితే గురి యొద్దకే లక్ష్యం వైపు చూస్తూ పరిగెత్తాలి. అందులోనూ అటు ఇటు
నీ అడుగు పడినట్లయితే నువ్వు పొందుకోలేవు. కనుక దేవుడు చెప్తున్నాడు, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. బహుమానం కావాలంటే పరిగెత్తండి, దేవుని కొరకు పరిగెత్తండి, దేవుని సన్నిధి కొరకు, మందిరం కొరకు, ప్రార్థన కొరకు, వాక్యం కొరకు పరిగెత్తండి. దాంట్లో లోకం వైపు చూడకుండా, నీ అడుగు అటు ఇటు పడకుండా నువ్వు పరిగెత్తు. తద్వారా దైవిక దీవెనాశీర్వాదాలు బహుమతులు పొందుకుందువుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు. మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తున్నావు. నిజమైతే లోకంలోని ప్రభా లోకాశ్చర్యం చూడకుండా నీ వైపు చూస్తూ పరిగెత్తే భాగ్యము మాకు దయచేసి మహిమ పొంది కార్యాలు జరిగింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.